అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్ఐసి స్కాలర్షిప్ అనేది ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ వాళ్ళు మనకి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనం ఈ వీడియోలో ఎల్ఐసి స్కాలర్షిప్కి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు, అలాగే వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అనేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు ఈ ఎల్ఐసి స్కాలర్షిప్ అనేది ఎవరికి ఎలిజిబుల్ ఉంటుందంటే, ఇక్కడ ఎల్ఐసి స్కాలర్షిప్ అనేది మనకి ఈ 2024-25 సంవత్సరానికి గాను గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వాళ్ళు ఈ స్కాలర్షిప్ని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ పథకం ద్వారా 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇంటర్ విద్యార్థులకు గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్ అలాగే 10th అయిపోయి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అలాగే డిగ్రీ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ క్వాలిఫైడ్ ఏవైతే ఉన్నాయో ఏ కోర్సులో చదివినా కానీ ఈ ఎల్ఐసి స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్గా మనకి ఇంటర్ స్టూడెంట్స్ గురించి చూద్దాం. అయితే ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2022, 23, 24 ఏవైతే ఈ ఇయర్స్ ఉన్నాయో ఈ ఇయర్లో 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఆ 10th క్లాస్లో 60% మార్క్స్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో, ఓకే, ఈ 2022, 23, 24 ఈ 3 ఇయర్స్లో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి 60% మార్కులతో కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ తాలూకా వార్షిక ఆదాయం వచ్చేసరికి 2.5 lakhs లోపే ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ ఇంటర్మీడియట్ గురించి. ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా 60% అంటే ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ క్లాసెస్లో వీళ్ళు కూడా 60% మార్కులతో వాళ్ళు పాస్ అయి ఉండాలి. వీళ్ళు కూడా వీళ్ళ పేరెంట్స్ తాలూకా వార్షిక ఆదాయం కూడా 2.5 lakhsగా ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ఇంకోటి చూసుకున్నట్లయితే ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఈ 22, 23, 24 ఇయర్లో వీళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయ్యి అది కూడా 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే వీళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినట్లయితే వీళ్ళు కూడా మెయిన్గా వీళ్ళకి ఎక్కువ బాలికల కంటే వీళ్ళకి సెపరేట్ కేటగిరీలో స్కాలర్షిప్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ విధంగా ఎవరైతే 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ వెళ్తున్నారో అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు, అంటే డిగ్రీలో చూసుకునేసరికి ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వీటి ఏదైనా కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ అనేది జాయిన్ అయ్యి ఉన్నట్లయితే ఈ ఎల్ఐసి స్కాలర్షిప్కి వాళ్ళు అర్హులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళకి ఎంతెంత అమౌంట్ అనేది ఈ స్కాలర్షిప్లో ఇవ్వడం అనేది జరుగుతుందని చూసుకున్నట్లయితే వీళ్ళకి 2 years పాటు ఈ స్కాలర్షిప్ అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ ఇంటర్ స్టూడెంట్స్కి 1 year పాటు 30,000 అనేది వీళ్ళకి ఇంటర్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మరి డిగ్రీ స్టూడెంట్స్కి అయినట్లయితే ఇది సంవత్సరానికి 40,000 అంటే 40,000 రూపాయలు అనేది స్కాలర్షిప్గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు డిప్లొమా స్టూడెంట్స్ అయినట్లయితే, డిప్లొమా చదువుతున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్లయితే వీళ్ళకి 20,000 రూపీస్ అనేది స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్పెషల్ కేటగిరీలో చెప్పాం కదా, గర్ల్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి 15,000 అనేది స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వివిధ కేటగిరీల వైజ్గా ఈ ఎల్ఐసి స్కాలర్షిప్ అనేది ఈ స్టూడెంట్స్కి ఎవరైతే డిగ్రీ, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉన్న అలాగే గర్ల్స్ స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ స్కాలర్షిప్ని ఎక్కడ అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సైట్లోనికి వెళ్ళొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో ఈ సైట్ తాలూకా లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. సో అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే
ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ దరఖాస్తు అనేది ఎప్పటితో కంప్లీట్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ డిసెంబరు 22 లోపు మనం దరఖాస్తు అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇలా మనకి క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకున్న తర్వాత కనిపిస్తున్నట్టుగా ఎల్ఐసి స్కాలర్షిప్ 2024 ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాన్ని ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా స్కాలర్షిప్ తాలూకా పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్గా సెలెక్ట్ యువర్ స్టేట్ అంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేయగానే మనకి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ డిస్టిక్ అన్నాడు. సో ఇక్కడ మీరు డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ మీ తాలూకా నేమ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సర్నేమ్ అని అడిగాడు. సో మీ ఇంటి పేరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇంటి పేరు ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అని అడిగాడు. సో మీ నాన్న తాలూకా మీ పేరెంట్ తాలూకా ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత జెండర్, సో ఈ అప్లికెంట్ అనేది మేలా ఫీమేల్ అని అడుగుతుంది. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకున్నట్లయితే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత అడ్రస్ లైన్ అన్నాడు. సో అడ్రస్ అనేది ఇక్కడ మీకు హౌస్ నెంబర్ని కంప్లీట్ డీటెయిల్గా ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సిటీ. సో మీ నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ నియర్ బై సిటీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత మీ ఏరియా తాలూకా పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇలా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ల్యాండ్లైన్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు, ఇది ఆప్షన్. అలాగే మొబైల్ నెంబరు. సో ఇలా మొబైల్ నెంబర్ని ఇక్కడ ఏదైతే వర్కింగ్ మొబైల్ ఉందో ఆ వర్కింగ్ మొబైల్ని ఇక్కడ ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత ఈమెయిల్. సో ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఈమెయిల్ ద్వారానే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అన్నా కూడా వీళ్ళు మనకి తెలియచేస్తారు. కాబట్టి ఈమెయిల్ని ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈమెయిల్ని, ఫోన్ నెంబర్ని కూడా నీట్గా టైప్ చేయండి. సో ఇలా ఈమెయిల్ టైప్ చేసిన తర్వాత కేటగిరీ. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, జనరలా, ఓబీసీయా, ఎస్సీయా, సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్. ఏది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఈ స్కాలర్షిప్ని అప్లై చేస్తున్నారని అడుగుతున్నాడు. సో మీరు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తే 10th క్లాస్ అని పెట్టండి. ఇదర్ 12th ఆర్ డిప్లొమా అయిన తర్వాత మేము అప్లై చేస్తున్నామంటే సో దాని మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ ఏంటి పర్పస్ ఏంటని అడుగుతున్నాడు. అంటే ఐ మీన్ ఏ గ్రూప్లో మీరు ఈ 12th కానీ ఈ పాస్ అయ్యారు అన్నట్లయితే మెయిన్గా 12th డిప్లొమా అనేది ఏ గ్రూప్లో మీరు పాస్ అయ్యారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోర్స్ డ్యూరేషన్, అంటే ఇప్పుడు మీరు చేస్తున్న కోర్స్ తాలూకా పీరియడ్ ఎంత ఉంటుంది, 5 ఇయర్సా, 2 ఇయర్సా, 3 ఇయర్సా ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్. మీ పేరెంట్ తాలూకా యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో ఇక్కడ పేరెంట్ తాలూకా యాన్యువల్ ఇన్కమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి 10th ఈక్వలెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 10th కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేసినట్లయితే 10th తాలూకు డీటెయిల్స్ ఇవ్వాలి. 12th కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేసుకున్నట్లయితే 12th తాలూకు డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఎంటర్ చేసిన తర్వాత అయితే ఇందులో మనకు వచ్చేసరికి ఏ యూనివర్సిటీయా, బోర్డా ఏదైతే ఉందో ఆ బోర్డుని ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఏ ఇయర్ మీరు పాస్ అయ్యారో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2022, 23, 24 ఈ 3 ఇయర్స్లో ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ మార్క్స్. మీ మార్క్స్ ఏవైతే వచ్చినాయో అక్కడ పర్సంటేజ్ వేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మార్క్ షీట్ ఉందో ఇక్కడ మార్క్ షీట్ని అప్లోడ్ చేయాలి. అంటే 10th క్లాస్ కానీ, లేదంటే 12th కానీ, లేదా డిప్లొమా కానీ ఏదైతే ఉందో, ఏదో 10th క్లాస్ తర్వాత ఇచ్చేసినట్లయితే ఆ మార్క్ షీట్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్. సో ఎప్పుడు మీరు
అడ్మిషన్ జాయిన్ అయ్యారు అన్నట్లయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్. సో మీరు ఎప్పుడు అడ్మిషన్కి ఇచ్చేసారు, ప్రూఫ్ ఇచ్చారంటే ఇక్కడ అడ్మిషన్ ప్రూఫ్ని లైక్ స్కూల్ జాయినింగ్ అయ్యేటప్పుడు లేదా కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు వాడు అడ్మిషన్ ఫామ్ ఫిలప్ కానీ, లేకపోతే ఫీజు పేమెంట్ కానీ, లేకపోతే ఐడి కార్డ్ని కానీ ఇక్కడ మీరు అప్లోడ్ చేయవచ్చు. అయితే ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ కరెంట్లీ రిసీవింగ్ అప్లయింగ్ ఫర్ ఎల్ఐసి జిఏఎఫ్ స్కాలర్షిప్, ఈ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్ని మీరు ఏమైనా పొంది ఉన్నారా అని అడుగుతున్నారు ఎనీ ఫ్యామిలీ మెంబర్స్లో. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, చాలా వరకు కూడా నో అని వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్స్, మీకు ఏమైనా స్కాలర్షిప్లు వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఎస్ అని పెట్టాలి. సో రాకపోయినట్లయితే ఇక్కడ నో అని పెడతాము. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్. ఈ బ్యాంక్ డీటెయిల్స్ని కూడా ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే మీ తాలూకా డీటెయిల్స్ అనేవి, అంటే బ్యాంక్ తాలూకా నేము అలాగే బ్రాంచ్ నేము, ఇవి ఆటోమేటిక్గా ఫెచ్చింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అకౌంట్ నెంబర్ ఇచ్చేటప్పుడు కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ నెంబర్ కూడా యాక్టివ్గా ఉండే అకౌంట్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఇన్ కేసు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో దానికి మాత్రమే స్కాలర్ అనేది వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని యాక్టివ్గా ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్గా 4 డిజిట్స్ ఆఫ్ లాస్ట్ ఆధార్ నెంబర్, మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఆధార్ నెంబరు లాస్ట్లో ఉన్నటువంటి 4 నెంబర్లు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇలా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఫిల్ చేసేటువంటి డీటెయిల్స్ అన్నీ మళ్ళీ రీచెక్ చేయండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ డిక్లరేషన్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ డిక్లరేషన్ అన్నిటిని కూడా టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి సబ్మిట్ అయినట్టుగా మనకు ఒక ఫామ్ అనేది చూపిస్తుంది. ఈ ఫామ్లో మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళ ఆ జోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మన తాలూకా ఎల్ఐసి స్కాలర్షిప్ తాలూకా స్టేటస్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అదైతే మరిన్ని ఈ స్కాలర్షిప్ సంబంధించిన వీడియోలు మీరు తెలుసుకోవాలన్నట్లయితే మన ఛానల్ తాలూకా బయోలోకి వెళ్ళినట్లయితే వివిధ రకాల స్కాలర్షిప్ అనేది ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో మీరు వివిధ రకాలైనటువంటి స్కాలర్షిప్ని మీరు అందులో చూడవచ్చు. అయితే మాకు ప్రాసెస్ తెలిసినా కూడా చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అనిపించినట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీకు కావాల్సిన స్కాలర్షిప్ వివరాలు పెట్టినట్లయితే మేమే ఏ డాక్యుమెంట్స్ కావాలో మీకు రిటర్న్ రిప్లై ఇచ్చేసి ఆ డాక్యుమెంట్స్ మీరు పంపించినట్లయితే మీరు ఎలాంటి నెట్ సెంటర్కి వెళ్లకుండానే మేము ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని చాలా తక్కువ ఖర్చుతో మేము ఆన్లైన్ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని తిరిగి మీకు మళ్ళీ వాట్సాప్ రూపంలో పంపించడం అనేది జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.